హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో నేను మంగళాచర్యం చేసుకొని చెప్తానంట. ధన్యవాద ప్రణామ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో నేను మంగళాచర్యం చేసుకొని చెప్తానంట. ధన్యవాద ప్రణామ ప్రభు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతావదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమామోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్రిషే నమః. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रे सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనం శ్రీమద్ భాగవతం 9వ స్కందం 16వ అధ్యాయం 27వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకున్నాము. పరశురాముడి యొక్క అవతారం యొక్క లీల చరిత్ర అంతా కంప్లీట్ అయిపోయింది. సో దీని తర్వాత నెక్స్ట్ మనం కంటిన్యూ చేస్తున్నాం 28వ శ్లోకం నుంచి. సో ఇక్కడ 28వ శ్లోకంలో ఏం వర్ణించారంటే, నెక్స్ట్ విశ్వామిత్రుడు ఎవరైతే మహారాజ్ గాది యొక్క పుత్రుడు, ఆయన గురించి ఇంకా ఆయన నుంచి తర్వాత వంశం గురించి చెప్తున్నారు. చూద్దామంట. గాదేరభూన్ మహాతేజా సమిద్ధా ఇవ పావకః తపసా క్షాత్రముత్సృజ్య యో లేభే బ్రహ్మవర్చసం. సో విశ్వామిత్రుడు మహారాజు గాది నుంచి పుట్టాడు. ఆయన చాలా శక్తివంతుడు. ఇలా మహాతేజ అంటే సమిద్ధ ఇవ పావక అంటే ఆయన ఒక అగ్ని యొక్క మంటలు ఉంటాయి కదా, దాంతో సమానంగా శక్తివంతుడు అని చెప్పారు. అతను ఇప్పుడు ఒక క్షత్రియుడిగా పుట్టాడు. కానీ చాలా కఠోరమైన తపస్సులు చేసి ఆయన ఎంతో శక్తివంతమైన బ్రాహ్మణుడిగా ఆ యొక్క స్థానాన్ని సంపాదించుకున్నాడు. సో ఇప్పుడు మనం పరశురాముడి స్టోరీ అయితే చూసేసాము. ఇప్పుడు శుకదేవ్ గోస్వామి నెక్స్ట్ విశ్వామిత్రుడి గురించి చెప్తున్నారు. మనము చరిత్రలో కనుక చూస్తే, ఇప్పుడు పరశురాముడు ఒక విధంగా చెప్పాలంటే బ్రాహ్మణుడికి పుట్టాడు, జమదగ్నికి. అయినా కానీ అలా బ్రాహ్మణుడిగా పెరిగినా కానీ పరిస్థితుల కారణంగా అతను క్షత్రియుడు లాగానే వ్యవహరించాడు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు
బ్రాహ్మణుల్లా వ్యవహరించలేదు. సో ఆ విధంగా ఆయన క్షత్రియుల్లా పనిచేశాడు బ్రాహ్మణుడు అయినప్పటికీ. తర్వాత ఆ క్షత్రియ కార్యం ముగించిన తర్వాత, అంటే పరశురాముడు అలా క్షత్రియులందరినీ చంపేశాడు. ఇంకొక క్షత్రియుడు, ఒక రాజు ఇంకో రాజుని చంపినట్టుగా యుద్ధం చేసి అందరిని చంపేశాడు. దాని తర్వాత మళ్ళీ తిరిగి బ్రాహ్మణుడు అయిపోయి మహేంద్ర పర్వతంకి వెళ్ళిపోయాడు. అది మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ అలాగే విశ్వామిత్రుడు పుట్టాడు క్షత్రియుడు యొక్క వంశంలో, మహారాజు గాది యొక్క పుత్రుడిగా. ఆయన తపస్సులు ఇంకా ఆయన యొక్క వ్రతాలు చేసుకుంటూ ఆయన బ్రాహ్మణుడు అయ్యాడు, బ్రాహ్మణత్వం సాధించాడు. సో బేసికలీ మనము ఈ యొక్క చరిత్రలు అదేంటి, ఒకరు క్షత్రియుడిగా పుట్టాడు, తర్వాత బ్రాహ్మణుడిగా మారాడు, ఒకరు బ్రాహ్మణుడిగా పుట్టాడు, క్షత్రియుడిగా వ్యవహరించారు. సో ఈ యొక్క చరిత్రలు వింటే మనకి శాస్త్రాల్లోంచి ఇవన్నీ విని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఒకతను బ్రాహ్మణుడైన అతను క్షత్రియుడిగా మారవచ్చు, ఒకవేళ ఒకతను క్షత్రియుడైన బ్రాహ్మణుడిగా మారవచ్చు, లేకపోతే వైశ్యగా మారవచ్చు, లేకపోతే వైశ్య కూడా బ్రాహ్మణుడు కావచ్చు. ఇలా ఒక వర్ణం నుంచి ఇంకొక వర్ణంలోకి చేంజ్ అవ్వచ్చు. కాబట్టి ఇది జన్మ మీద ఆధారపడి లేదు. ఒక వ్యక్తి అలా లక్షణాలు, గుణాలు, ఇవన్నీ మన లక్షణాలు అనేవి మన హ్యాబిట్స్ కానీ, వర్కింగ్ అది గుణాలు కూడా, ఇవన్నీ కూడా యాక్చువల్లీ చేంజ్ అవ్వచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి ఇలా సేమ్ లైఫ్ టైంలోనే చేంజ్ చేసుకోవచ్చు, ఇంకొకసారి నెక్స్ట్ లైఫ్ టైంలో అలా చేంజ్ అయిపోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే చేంజ్ అవ్వచ్చు అనమాట. భాగవతంలో ఒక శ్లోకం ఉంది, ఇక్కడ నారదుడు చెప్తారు, యస్య యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకం యదన్యత్రాపి దృశ్యేత తత్తేనైవ వినిర్దిశేత్. అంటే ఒకవేళ ఒక వ్యక్తి బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు చూపిస్తే, లేకపోతే క్షత్రియుడు, లేకపోతే వైశ్య, లేకపోతే శూద్రుడి యొక్క లక్షణాలు, ఏ లక్షణాలు చూపిస్తే సరే, అతను ఒకవేళ వేరే కులంలో అంటే వేరే వర్ణలో పుట్టినా సరే, అతను మాత్రం ఏ లక్షణాలు చూపిస్తున్నాడో దాని ప్రకారమే అతను ఆ వర్ణకు చెందిన వాడని గుర్తించాలి మనం. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకని ఎవరు బ్రాహ్మణుడు, ఎవరు క్షత్రియుడు అది తెలుసుకోవాలనుకుంటే అతను ఆ వ్యక్తి యొక్క గుణాలేంటి, అతను చేసే కార్యాలేంటి, ఇవి రెండు చూడాలన్నమాట. సో ఈ విధంగా కానీ అలా ఇప్పుడు ప్రభుపాదుల వారు ప్రస్తుత సమాజం గురించి చెప్తున్నారు. అలా యోగ్యత లేని శూద్రులందరూ కూడా బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా మారి ఈ సమాజంలో మొత్తం నడవడం అనేది చాలా కష్టం. అందుకనే సమాజంలో చాలా సమస్యలు ఉంటాయి. మనిషి సమాజం అంతా పశువుల సమాజంగా మారిపోతుంది. ఇంకా ఈ భూమి అంతా ఒక నరకంగా మారిపోతుంది. అంటే బేసికల్లీ ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు అదే, కలవు శూద్ర సంభవాత్. సో కలియుగంలో ఎందుకంటే సంస్కారాలు చేయరు, పుట్టే వాళ్ళంతా పాపాత్ములు. సో డైరెక్ట్ గా కలియుగంలో పుట్టే వాళ్ళంతా పుట్టుకతో శూద్రులు. సో ఆయన ఇప్పుడు అలాంటి వాళ్ళే బ్రాహ్మణ కులంలో పుట్టారని బ్రాహ్మణుల్ని వాళ్ళు చేసిందే, అంటే మీరు చాలా మంది చూసి అంటారు, పుట్టారేమో బ్రాహ్మణ కులంలో, కానీ వాళ్ళు చేసే వాళ్ళకున్న గుణాలు, వాళ్ళకి చేసే కార్యాలకి మ్యాచింగ్ లేదనమాట. వాళ్ళు బ్రాహ్మణ కులంలో పుట్టిన ఎక్కడో పనిచేస్తున్నారు శూద్రుల్లాగా, లేకపోతే ఒకరు వ్యవసాయం చేస్తున్నారు బ్రాహ్మణ కులంలో పుట్టి ఒక వైశ్యుల్లాగా, లేకపోతే ఎక్కడో రాజకీయాలు చేస్తున్నారు, శాసిస్తున్నారు ఇక్కడ. సో అది క్షత్రుడు లాంటి పనులు చేస్తున్నారు. అలాగే కొంతమంది క్షత్రియ కులంలో పుట్టి కూడా వాళ్ళు ఇలాగే క్షత్రియ ధర్మం కాకుండా వేరేవన్నీ చేస్తున్నారు, వేరే వాళ్ళ వ్యవహరిస్తున్నారు, వాళ్ళ యొక్క కర్మలు అలా ఉన్నాయి. సో దీన్ని బట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైతే యోగ్యత లేని వాళ్ళు సమాజంలో బ్రాహ్మణుల యొక్క క్షత్రియుల యొక్క కార్యాలు కనుక చేస్తే
అప్పుడు సమాజం అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుందని చెప్తున్నారు. చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. సో ఇదన్నమాట బేసికల్లీ. నెక్స్ట్ 29వ శ్లోకం. విషామిత్రస్య చైవాసన్ పుత్రా ఏకశతం నృప మధ్యమస్తు మధుచంద మధుచందస ఏవతే. ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తారంటే, రాజా పరీక్షిత్ విశ్వామిత్రుడికి 101 పుత్రులు ఉన్నారు. అందులో మిడిల్ సన్, అందరికన్నా మిడిల్లో ఉన్న సన్ పేరు వచ్చేసి మధుచంద. సో ఆయన పేరుతో సంబంధంగా, ఆయనకు సంబంధంతో అందరిని అనేవాళ్ళు మధుచందాస్ అని. అందరి పుత్రులు ఆయన పుత్రులు అనేవాళ్ళు మధుచందాస్ అని. ఎందుకంటే మధ్యలో ఉన్న పుత్రుడి పేరు మధుచంద అని. సో ఇక్కడ బేసికల్లీ మొత్తం 101 పుత్రులు ఉన్నారంటే, ఇప్పుడు మధుచంద మధ్యలో వాడంటే ఆయనకి 50 మంది అన్నయ్యలు, ఇంకా 50 మంది తమ్ముళ్ళు అనమాట బేసికల్లీ. పుత్రం కృత్వా సునశ్శేపం దేవరాతం చ భార్గవం ఆజిగర్తం సుతానాహం జ్యేష్ఠ ఏషా ప్రకల్ప్యతాం. సో విశ్వామిత్రుడు అప్పుడు అజీగర్త యొక్క పుత్రుడైన శునశ్శేపను తన పుత్రుడిగా స్వీకరించాడు. అసలైతే శునశ్శేప who was born in the Bhrigu dynasty and was also known as Devarata as one of his own sons. So భృగు వంశంలో పుట్టిన శునశ్శేప, అజిగార్తకు పుట్టిన శునశ్శేపను కూడా విశ్వామిత్రుడు తన కుమారుడిగా స్వీకరించాడు. ఆయన పేరే దేవరాత కూడా అయిందనమాట. కాకపోతే విశ్వామిత్రుడు తన వేరే పుత్రులకు చెప్పాడు, సో ఈ శునశ్శేపను కూడా మీ యొక్క అన్నయ్యలా, అందరికన్నా పెద్ద అన్నయ్యలా స్వీకరించండి అని మీరు. అప్పుడు ఏమైందంటే, అసలు విషయం ఏంటంటే, శునశ్శేప ఎక్కడి నుంచి వచ్చాడంటే స్టోరీ ఉంది. యో వై హరిశ్చంద్రమఖ్యే విక్రీతః పురుషః పశుః స్తుత్వా దేవాన్ ప్రజేషాదీన్ ముముచే పాశబంధనాత్. అసలు శునశ్శేప యొక్క తండ్రి ఈ శునశ్శేపను అమ్మేశాడు, యజ్ఞంలో బలివ్వడానికి అమ్మేశాడు రాజా హరిశ్చంద్రుడికి. ఆ యజ్ఞంలో రాజా హరిశ్చంద్రుడి యజ్ఞంలో యజ్ఞానికి బలివ్వడానికి అమ్ముడు పోయాడు అనమాట ఈ శునశ్శేప. కానీ ఎప్పుడైతే శునశ్శేపని ఆ యొక్క యజ్ఞ మండపం దగ్గర తీసుకొచ్చారో, అతను ఈ విధంగా దేవతలకి ప్రార్థించుకున్నాడు, నన్ను వదిలేయండి, నా పైన దయ చూపించండి అని. సో శునశ్శేప ఎవరు అనే విషయం ఇక్కడ చెప్పారు. మనం హరిశ్చంద్ర గురించి యాక్చువల్లీ ఒకసారి చదువుకున్నాము, అక్కడ కూడా ఈ శునశ్శేప గురించి వచ్చింది, మీకు గుర్తుంటే ఒకవేళ ఈయన గురించి. సో అసలు ఏం జరుగుతుందంటే, హరిశ్చంద్ర ఆయన యొక్క కొడుకైన రోహిత అని బలి ఇవ్వాల్సింది యాక్చువల్లీ. అలా ఆయన వరుణదేవుడికి వరమిస్తాడు, నేను బలిస్తాను అనేసి. సో ఫైనల్ గా ఆ రోహితకి ఇప్పుడు తన ప్రాణాలు అలా బలివ్వకుండా తన్ను తాను రక్షించుకోవడం కోసం అనేసి ఆయన శునశ్శేప యొక్క తండ్రి నుంచి శునశ్శేపను కొనుక్కుంటాడు ఈ యజ్ఞంలో బలివ్వడానికి. అప్పుడు ఆ విధంగా శునశ్శేప అమ్ముడుపోతాడు వీళ్ళకి, ఈ మహారాజు యొక్క హరిశ్చంద్ర యొక్క యజ్ఞంలో బలివ్వడానికి. ఎందుకంటే ఈ శునశ్శేప కూడా మధ్యలో పుట్టినవాడు అనమాట, సంతానం ఆయన తండ్రికి. సో ఈ విధంగా ఆయన బ్యాక్గ్రౌండ్ ఇదనమాట, శునశ్శేప యొక్క బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రభుపాద గారు రాస్తున్నారు, అంటే నరబలి, యజ్ఞంలో నరబలి అనేది అంటే పశువుకి బదులుగా ఇలా మనిషిని కూడా బలివ్వడం అనేది ఆ పూర్వపు కాలంలో
అలా ఉండేది అప్పటి నుంచి ఉంది అని ఇక్కడ రాస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఆ విషయాన్ని. సో యోరాతో దేవ యజనే దేవేర్గాదిషు తాపసః దేవరాత ఇతి ఖ్యాతః సునశ్యేపస్తు భార్గవః. ఈ విధంగా శునశ్యేప భార్గవ వంశానికి అందులో జన్మించినా గాని ఆ విధంగా ఎంతో ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఉత్తమ స్థానంలో ఉన్నా గాని అతను ఇలా బలి పోవాల్సిన సమయంలో అతను ఏం చేశాడంటే దేవతలకు ప్రార్థించుకోవడం కారణంగా దేవతలు అవన్నీ గమనించి అరే ఇతను చాలా మంచి వంశంలో పుట్టిన మంచి వ్యక్తి, ఆధ్యాత్మికంగా ఉన్నతున్న వ్యక్తి అని ఆయన్ని ఆ బలిలో బలి అవ్వకుండా, ఆ యజ్ఞంలో బలి అవ్వకుండా ఆయన్ని కాపాడారంట. సో ఇతనే తర్వాత ఈ గాది యొక్క వంశస్థుడైన దేవరాతగా ప్రఖ్యాతి చెందాడు. సో ఇప్పుడు మళ్ళీ ఆయన ఇక్కడికి ఎలా వచ్చాడంటే ఏ మధు ఛందసో జ్యేష్ఠాః కుశలం మే నిరేన తత్ అశపత్ తాన్ముని క్రుద్ధో మ్లేచ్ఛ భవత దుర్జనాః. సో ఇప్పుడు అక్కడ నెక్స్ట్ ఇక్కడ చెప్పారు ఏంటంటే ఈ యొక్క ఎప్పుడైతే when requested by their father to accept, సో ఈ శునశేపనే తన యొక్క పెద్ద అన్నయ్యగా ఎప్పుడైతే ఆయన కోరుకున్నాడు, ఇలా మీరు ఇతన్ని అందరి యొక్క అన్నయ్యగా మీరు మీ అన్నయ్యగా స్వీకరించండి అని 101 పుత్రులని ముదచ్చందాలని, అందులో ఎవరైతే ముదచ్చంద కన్నా పెద్దవారైన ఆయన 50 మంది అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ 50 మంది పుత్రులు విశ్వామిత్రుడితో అంగీకరించలేదు. అంటే తండ్రి చెప్పిన మాటను వాళ్ళు స్వీకరించలేదు, అంటే ఇతన్ని తన అన్నయ్యగా స్వీకరించలేకపోయారు. అప్పుడు విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళని శపించేశారు. మీరందరూ మిలేచ్ఛలుగా కాక మీరందరూ మిలేచ్ఛలు అయిపోండి అనేసి ఆయన శపించాడు. ఎందుకంటే ఇప్పుడు మిలేచ్ఛలు అంటే ఎవరైతే వైదిక ధర్మాన్ని అనుసరించరో వాళ్ళని మ్లేచ్ఛ అంటారు. అలా మ్లేచ్ఛ, యవ్వన అని పేర్లు ఉన్నాయి వాళ్ళకి. ఇలా వేదిక ధర్మాన్ని అనుసరించిన వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఈ మ్లేచ్ఛలు అలా పూర్వపు కాలంలో అదే అర్థంతో ఉండేవాళ్ళు. అప్పుడు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు ఇలాంటి మ్లేచ్ఛలు. సో విశ్వామిత్ర ముని అలా శపించాడు అనమాట వాళ్ళు మ్లేచ్ఛలుగా మారమని. సో పూర్వపు కాలంలో కూడా ఇలాంటి కొంతమంది వైదిక ధర్మాన్ని, సంస్కారాన్ని అనుసరించిన వాళ్ళు ఉండేవారు, కానీ చాలా తక్కువ సంఖ్యలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే కలియుగంలో ఇలా శపించాల్సిన అవసరం లేదు, మ్లేచ్ఛలుగా మారిపోండి అని శపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కలియుగంలో ఏంటంటే చాలా మటుకు మనుషులందరూ మ్లేచ్ఛలే. ఇది ఇంకా కలియుగం యొక్క ఆరంభం మాత్రమే. కలియుగము అంతరించే సమయానికి, కలియుగం అయిపోయే సమయానికి మొత్తం సమాజంలో ఉన్న మొత్తం పాపులేషన్ అంత మనుషులందరూ కూడా మ్లేచ్ఛలుగా మారిపోతారు. ఎందుకంటే ఎవరు కూడా వేదిక ధర్మాన్ని అనుసరించరు. ఆ సమయంలో కలికి అవతారం వచ్చి మ్లేచ్ఛ నివహనిధనే కలయసి కరబాలం అంటే అప్పుడు ఈ మ్లేచ్ఛ నివహ నిధనే, సో మ్లేచ్ఛను ఆయన చంపడానికి వస్తాడు, చేతిలో ఖడ్గం తీసుకొని వీళ్ళందరినీ చంపేస్తాడు. సో వేదిక ధర్మానికి విరుద్ధంగా ఉండేవాళ్ళు, వాటిని పాటించిన వారిని మ్లేచ్ఛలు అంటారు అన్నమాట. ఇలాంటి మ్లేచ్ఛలను చంపడానికి కలికి అవతారం వస్తాడు. అట్లా అందరూ ఎందుకంటే మ్లేచ్ఛలుగా మారిపోతారు, అంటే ఎవరు కూడా వేదిక ధర్మాన్ని అనుసరించారు. అలాంటి పరిస్థితి కలియుగం ఎండింగ్ లో వస్తుంది. సో బేసికలీ ముందు ఎక్కువగా మ్లేచ్ఛలు అనేవారు ఈ భారతదేశం బయట ఉండేవాళ్ళు. ఇక్కడ భారతదేశంలో వైదిక సంస్కృతి అనుసరించబడేది. కానీ గ్రాడ్యువల్ గా ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి, అంటే మనం ప్రచారం చేస్తున్నాం సనాతన ధర్మాన్ని, వేదిక ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా,
కానీ ప్రపంచవ్యాప్తంగా వేరే వేరే దేశాల నుంచి, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి వచ్చి మన దేశస్తులను యొక్క వైదిక ధర్మం సంస్కృతి అంతా కూడా వాళ్ళు చేంజ్ చేసేసారు. అలాగే మన వాళ్ళు కూడా బయటకు వెళ్ళి మన సంస్కృతి వైదిక ధర్మం సనాతన ధర్మం అంతా మర్చిపోతున్నారు. సో ఈ విధంగా మనం చూస్తున్నాం యాక్చువల్లీ ఇలా మోడర్నైజేషన్ అంటే ఎక్కువగా ఆధునిక యుగం అంటే కలియుగంలో దాని యొక్క ప్రభావం ద్వారా మెల్లిగా అందరూ కూడా ఈ వైదిక ధర్మాన్ని వదిలేస్తున్నారు, సనాతన ధర్మాన్ని మర్చిపోతున్నారు. ఇంకా మెల్లిమెల్లిగా పాశ్చాత్య దేశంలో ఉన్న కల్చర్ అంటే బేసికలీ కల్చర్ ఏం లేదు, అదే మిలేచ్చే కల్చర్స్ అన్నమాట, వేదిక కల్చర్ కాదు. వాటన్నిటినీ స్వీకరిస్తున్నారు, అలాగే జీవిస్తున్నారు. రైట్, అదే అడ్వాన్స్మెంట్ లేకపోతే మోడర్న్ అని అనుకుంటున్నారు, కానీ ఇది యాక్చువల్లీ కాదనమాట. నెక్స్ట్ 34వ శ్లోకం. సహోవాచ మధుచ్ఛందాః సార్ధం 50 తతః యన్నో భవాన్ సంజానీతే తస్మిన్ తిష్టామహే వయం. ఈ విధంగా 50 మంది పెద్దవారైన అన్నయ్యలైన మధుచందాస్ని ఇలా శపించినప్పుడు మిగతా తమ్ముళ్ళు ఉన్నారు కదా, మధుచంద యొక్క మిగతా 50 తమ్ముళ్ళు, వాళ్ళు మధుచందాతో సహా వాళ్ళందరూ కూడా వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న మీరు ఏదైతే చెప్తున్నారో ఇతన్ని అన్నయ్యగా స్వీకరించమనేసి ఈ సునశ్శేపని దేవరాతని మేము స్వీకరిస్తాము అనేసి ఒప్పుకున్నారు. మీ యొక్క ఆదేశాన్ని అనుసరించి మీరు చెప్పిన విధంగానే మేము అన్నయ్యగా మేము స్వీకరిస్తున్నామని చెప్పేశారు. జ్యేష్ఠం మంత్రదృశం చక్రుస్ త్వామన్వాంశో వయం స్మహి విశ్వామిత్రః సుతానాః వీరవంతో భవిష్యత ఏ మానం మేను గృహ్ణాంతో వీరవంతం అకర్తమాం. సో ఈ విధంగా మధుచంద ఇంకా తన తమ్ముళ్ళందరూ కూడా, మధుచందాస్ అందరూ ఇంకా మిగతా 51 మంది మొత్తం టోటల్ గా వాళ్ళందరూ కూడా సునశ్శేపను వారి యొక్క అన్నయ్యగా స్వీకరించారంట. ఇంకా అలా చెప్పారంట వాళ్ళ అంటే సునశ్శేపకి, మేము నీ యొక్క ఆజ్ఞను శిరసావహిస్తాము అని. సో ఈ విధంగా విశ్వామిత్రుడు తర్వాత తన యొక్క కొడుకులకి ఇలా అన్నాడు, ఎందుకంటే మీరందరూ కూడా సునశ్శేపను మీ యొక్క అన్నయ్యగా స్వీకరించారు, నేను చాలా సంతృప్తి చెందాను మీ పట్ల. ఈ విధంగా మీరు నా ఆజ్ఞను అనుసరించినందు కారణంగా మీరు నాకు సరైన పుత్రులుగా అనిపించుకున్నారు కాబట్టి నేను మీ అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నాను, మీరందరూ కూడా అలా ఇంకా పుత్రుల్ని కని వారికి తండ్రులు అవ్వగాక అని, అంటే మీకు పుత్ర సంతానం కలుగుగాక అని బేసికల్లీ ఆశీర్వాదం ఇస్తున్నారు విశ్వామిత్రుడు తన మిగతా మధుచందాస్ పుత్రులకి. సో మొత్తం బేసికల్లీ ఇప్పుడు ఆ విశ్వామిత్రుడి దగ్గర ఉన్న పుత్రుల్లో 50 అంటే మొత్తం బేసికల్లీ 101 పుత్రులు, బేసికల్ అందులో నుంచి సగం మంది అంటే 50 మంది ఆయన యొక్క ఆదేశాన్ని నిరాకరించారు, కానీ ఇంకో 51 మంది అంగీకరించారు. కాబట్టి ఎవరైతే అంగీకరించారో వారికి ఆశీర్వాదం లభించింది, ఎవరైతే నిరాకరించారో వారికి శాపం లభించింది మిలేచ్చలుగా మారడానికి. సో నెక్స్ట్, ఏషవ కుషికా వీరో దేవరాతస్తమన్విత అన్యే చాష్టకహారీత జయ క్రతుమదాదయ. అప్పుడు విశ్వామిత్ర అన్నాడు అనమాట, ఓ కుషికస్ అంటే కౌశిక ఒక వంశస్థులారా, ఈ దేవరత కూడా నా పుత్రుడే, మీలో ఒకరు, ఆయన యొక్క ఆదేశాలని మీరు పాటించండి. సో ఈ విధంగా మిగతా చాలా మంది పుత్రులు ఉండేవారు ఆయనకి, విశ్వామిత్రుడికి. ఇంకా అష్టక, హారిత, జయ, కతుమాన్ అని చాలా మంది పుత్రులు ఉన్నారు ఆయనకి. సో ఈ విధంగా ఏవం కౌశిక గోత్రం తు
విశ్వామిత్రై పృథగ్విధం ప్రవరాంతరం ఆపన్నం తద్ధి చైవం ప్రకల్పితం. సో ఈ విధంగా కొంతమంది పుత్రులు విశ్వామిత్రుడు కొంతమంది పుత్రులకి శాపం లభించింది, కొంతమందికి ఏమో ఆశీర్వాదం లభించింది. సో ఈ విధంగా కౌశిక గోత్రం అంటే ఈ కౌశిక వంశానికి చెందిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా బేసికలీ ఎవరు అంటే విశ్వామిత్రుడి యొక్క పుత్రులందరూ. వీళ్ళందరూ కూడా కౌశిక గోత్రం, కౌశికం యొక్క వంశస్థులు, విశ్వామిత్రుడి యొక్క పుత్రులు వీళ్ళందరూ అని ఇక్కడ చెప్తున్నారు. సో వీళ్ళందరిలో కూడా అందరికన్నా శ్రేష్టమైన మొదటి పుత్రుడిగా దేవరాతనే పరిగణిస్తారు. సో ఇలా ఎవరినైతే అడాప్ట్ చేసుకున్నారో తన కొడుకు సునశేపం, ఆయన దేవరాతగా మారి ఆయన ఇప్పుడు నెక్స్ట్ అందరికన్నా పెద్ద పుత్రుడిగా, ఆయనే మెయిన్ పుత్రుడిగా ఇప్పుడు బేసికలీ వంశంలో కౌశిక వంశంలో స్వీకరించబడ్డారు అందరి పుత్రుల్లో కూడా. సో బేసికలీ మహారాజ్ గాది సత్యవతికి పుట్టిన పుత్రుడే ఈ విశ్వామిత్రుడు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడే అధ్యాయం ముగిసిపోతుంది, కొన్ని శ్లోకాలే ఉండే, అది మనం కంప్లీట్ చేస్తాం ఈరోజు. ఇక నెక్స్ట్ వచ్చేసి 17వ నంబర్ అధ్యాయము. ఇది కూడా చూసేద్దామంట, ఎందుకంటే ఈ అధ్యాయంలో ఎక్కువగా విషయాలు ఏం లేవు, కొద్దిగా ఉన్నాయి విషయాలు చర్చించుకునేవి. చాలా మటుకు ఇందులో వంశంలో వచ్చే రాజుల పేర్లే ఎక్కువగా ఉంటాయి. ఇంకా చిన్న అధ్యాయమే 17th ఈ అధ్యాయంలో బేసికలీ 17వ నంబర్ అధ్యాయంలో కరెక్ట్గా 17 నంబర్ శ్లోకాలు ఉన్నాయి. సో ఇవి మనము ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు, ఇందులో ఎక్కువగా లేదు ఫిలాసఫీ ఇది. లేకపోతే వంశంలో వచ్చే రాజుల పేర్లు మాత్రం ఉన్నాయి. బేసికల్లీ పురూరవుడి యొక్క పుత్రుల యొక్క వంశాల గురించి ఇప్పుడు మనం ఇక్కడ చర్చించుకుంటాం అన్నమాట. సో వాళ్ళ పేర్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ పెద్దగా చర్చించుకునేది ఉండదు, కొన్ని పాయింట్స్ ఉన్నాయి చర్చించుకోవడానికి, అక్కడక్కడ ఆలోచించుకుంటూ వెళ్ళిపోదామంట. సో ఈ అధ్యాయం కూడా మనం చిన్నదే కంప్లీట్ చేసేద్దామంట. కొంచెం ఈరోజు పేర్లు ఎక్కువ చదువుతాం మళ్ళీ ఈ అధ్యాయంలో. తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది, అది రేపటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ 18వ అధ్యాయం. సో ఇప్పుడు 17వ అధ్యాయం చూసుకున్నాము. ఫస్ట్ 3 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి. శుకదేవ గోస్వామి కంటిన్యూ చేస్తున్నారు పరీక్షితుడితో చెప్పడం. శ్రీ బాదరాయణిర్వాచ యః పురూరవశః పుత్ర ఆయుస్తస్యాభవన్ సుతాః నహుషః క్షత్రవృద్ధస్య రాజీరావశ్చ వీర్యవాన్ అనేన ఇతి రాజేంద్ర శృణు క్షత్రవృదోన్వయం క్షత్రవృద్ధ సుతస్యాసన్ సుహోత్రస్యాత్మజాస్త్రయః కాశ్యస్కుశో గృత్సమద ఇతి గృత్సమదాధభూత్ శునకః శునకో యస్య బహ్వృచ ప్రవరో మునిః. శుకదేవ గోస్వామి ఏమంటున్నారంటే, అలా పురూరవుడి నుంచి పుట్టిన పుత్రుడి పేరు వచ్చేసి ఆయు. ఈ ఆయుకి ఎంతో శక్తివంతమైన పుత్రులు ఉన్నారు, వాళ్ళ పేరే నహుష, క్షత్రవృద్ధ, రాజీ, రాభ, ఇంకా అనేన. ఓ మహారాజ్ పరీక్షిత, ఇప్పుడు నువ్వు ఈ క్షత్రవృద్ధ యొక్క వంశం గురించి విను. క్షత్రవృద్ధ యొక్క పుత్రుడి పేరే సుహోత్ర. అతనికి 3 పుత్రులు, కాశ్య, కుశ, గృత్స్మద. ఈ గృత్స్మద నుంచి వచ్చిన పుత్రుడి పేరే శునక. ఆయన నుంచి వచ్చాడు శౌనక, ఎంతో గొప్ప ఋషి, ఋగ్వేదం బాగా తెలిసిన ఆ మహర్షియే శౌనక ఋషి. విన్నారా శౌనక ఋషి ఏ వంశంలో వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? శౌనక ఋషి, ఆయన యొక్క పరిచయం ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ 4వ నంబర్ శ్లోకం. ఇలాంటి యాక్చువల్లీ ఇలా వచ్చినప్పుడు మనకి అసలు ఎవరికి పుట్టారు, కొంతమంది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. సో శునకకి పుట్టిన కుమారుడే శౌనక ఋషిగా మారాడు అన్నమాట ఈ వంశంలో వచ్చిన అతను. సో మనకి ఇలా తెలుస్తాయి చాలా, ఇప్పుడు విశ్వామిత్రుడు ఎవరు పుట్టారు ఏంటి అనేది, ఇలా చాలా విషయాలు మనకి
డౌట్స్ ఉంటాయి కదా, అసలు ఎవరెవరు పుట్టారు అది క్లియర్ అవుతుంది ఇప్పుడు. అందుకనే దీని ద్వారా అసలు అన్ని వీళ్ళందరూ రియల్ పర్సనాలిటీస్, ఎప్పుడు పుట్టారు, ఏ కాలంలో పుట్టారు, ఎవరికి పుట్టారు, ఏ వంశంలో పుట్టారు అన్ని డీటెయిల్స్ మనకి భాగవతంలో ఇచ్చారు. సో దీనివల్ల ఇవన్నీ కూడా హిస్టరీ, జరిగిన విషయాలు ఏవో కట్టుకథలు కాదనే విషయం కూడా మనకు ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ 4వ నంబర్ శ్లోకం. కాశ్యస్య కాశిస్తత్పుత్రో రాష్ట్రో దీర్ఘతమః పితా ధన్వంతరీర్దీర్ఘతమస ఆయుర్వేద ప్రవర్తకః యజ్ఞభుక్ వాసుదేవాంశః స్మృత మాత్రారిరాశనః. కాశ్య యొక్క పుత్రుడి పేరు వచ్చేసి కాశీ. అలాగే ఆయన పుత్రుడి పేరు వచ్చేసి రాష్ట్ర. ఓకే, తర్వాత ఈయన పుత్రుడు వచ్చేసి దీర్ఘతమ. ఈ దీర్ఘపతమ పుత్రుడు వచ్చేసి ధన్వంతరి. ఈ ధన్వంతరియే ఆయుర్వేదం శాస్త్రాన్ని మొదలు పెట్టారు. ఇంకా ఆయన భగవంతుడు వాసుదేవుడు యొక్క అవతారం. ధన్వంతరి గురించి వినే ఉంటారు కదా. ఈ ధన్వంతరి ఎవరైతే ఆయన కూడా భోక్త, విష్ణువు యొక్క అవతారం. సో ఎవరైతే ధన్వంతరి పేరు కూడా స్మరిస్తారో వాళ్ళకి రోగాల నుంచి ముక్తి లభిస్తుందంట. సో ఈ విధంగా ధన్వంతరి ఆయన భగవంతుడికి అవతారం, ఆయుర్వేద శాస్త్రాన్ని మనకు అందించిన ఆ భగవంతుడి అవతారం కూడా ఈ వంశంలోనే పుట్టారంట. సో బేసికలీ కొంతమంది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మనం విన్న పేర్లు అందరూ ఇక్కడ పుట్టారని తెలుస్తుంది అనమాట. అఫ్ కోర్స్ ధన్వంతరి అప్పుడు అమృత కలశాన్ని తీసుకొని అక్కడ సముద్ర మంథనం నుంచి కూడా వస్తారు డెఫినెట్ గా. అది కూడా మనం విన్నాము. అది కూడా మనం 8వ స్కందంలో దాని గురించి చర్చించుకున్నాము. సో అలా కానీ ఒక తల్లిదండ్రులకు పుట్టింది అంటే ఆయన ఇక్కడే, ఈ వంశంలో. నెక్స్ట్, తత్పుత్రః కేతుమానస్య జజ్ఞే భీమరతస్తతః దివో దాసో ధిమాంస్తస్మాత్ ప్రతర్ధన ఇతి స్మృతః. ఇంకా ధన్వంతరి యొక్క పుత్రుడు వచ్చేసి కేతుమాన్, ఆయన పుత్రుడు వచ్చేసి భీమరథ, ఆయన పుత్రుడు వచ్చేసి దివోదాస, ఆయన పుత్రుడు వచ్చేసి ద్యుమాన్, ఇంకా ఆయన పుత్రుడు వచ్చేసి ప్రతర్ధన. సారీ, ఈ ద్యుమాన్ ఇంకొక పేరే ప్రతర్ధన. ద్యుమాన్ పుత్రుడు ప్రతర్ధన కాదు, ద్యుమాన్ ఇంకొక పేరే ప్రతర్ధన. సో నెక్స్ట్ ఇప్పుడు ద్యుమాన్ నుంచి చూద్దామంట. సయేవ శత్రుజిద్వత్స రితధ్వజ ఇతి రితః తథా కువల యాశ్వేతి ప్రోక్తోల్లర్కాదయస్తతః. సో ద్యుమాన్, ఈయన ఇంకొక పేరు వచ్చేసి శత్రుజిత్ అంట. ఆయనకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. శత్రుజిత్, వత్స, రితధ్వజ, ఇంకా కువల్ యశ్వ. ఇంకా ఆయన నుంచి పుట్టిన పేరే అలర్క. ఇంకా మిగతా పుత్రులందరూ ఆయన పుత్ర సంతానం. 6 వర్ష సహస్రాని 6 వర్ష శతాని చ నాలార్కాదపరో రాజన్ భుభుజే మేదిని వ్యువా. అలర్క ఎవరైతే ఉన్నాడో ఈ ద్యుమాన్ యొక్క పుత్రుడు, ఆయన ఈ యొక్క పృథ్వీ పైన 66,000 సంవత్సరాలు శాసించాడంట, పరిపాలించాడంట. 66,000 సంవత్సరాలు అర్థం చేసుకుంటుంది. సో నేను చెప్తున్నాడు, హే రాజా పరీక్షిత్, చెప్పాలంటే ఇంకా ఎవరు కూడా ఆయన తప్ప ఈ యొక్క పృథ్వీ పైన పరిపాలించలేదు ఇంతకాలం. ఒక యవ్వన వ్యక్తి అయి అతను అంతకాలం యవ్వనంగా ఉండి పరిపాలించడం, అలా ఎవరు పరిపాలించలేదు ఇంతకాలం. చాలా పెద్ద కాలం కదా. 66,000 సంవత్సరాలంట ఈ భూమిని పరిపాలించాడంట అలర్క. అలర్కాత్ సంతతిస్తస్మాత్ సునీతోతానికేతనః ధర్మకేతుస్సుతస్తస్మాత్ సత్యకేతుర్ అజాయత. ఈ విధంగా అలర్క నుంచి పుట్టిన పుత్రుడే సంతతి. ఆయన పుత్రుడు సునీత, ఆయన పుత్రుడు నికేతన, ఆయన పుత్రుడు ధర్మకేతు,
ఆయన పుత్రుడు సత్యకేతు. దృష్టకేతుస్తతస్తస్మాత్ సుకుమార క్షితీశ్వరః వీతిహోత్రోస్య భార్గోతు భార్గభూమిరభూం నృప. హే రాజా పరీక్షిత్, ఈ సత్యకేతు నుంచి పుట్టిన పుత్రుడి పేరు దృష్టికేతు. దృష్టికేతు పుత్రుడు సుకుమారుడు. ఆయన యొక్క మొత్తం పృథివీ యొక్క సామ్రాట్ చక్రవర్తి అయ్యాడు. ఈ సుకుమారుడు నుంచి పుట్టిన పుత్రుడే వీతిహోత్ర. ఆయన నుంచి పుట్టారు భర్గ. భర్గ నుంచి పుట్టారు భర్గభూమి. ఇతి మే కాశయో భూపా యత్ర వృద్ధానయాయన రాభస్య రభసః పుత్రో గంభీరస్యాక్రియస్తతః. హే పరీక్షిత్, ఈ విధంగా వీళ్ళందరూ రాజులందరూ కూడా ఇలా కాశీ యొక్క వంశస్థులు. ఇంకా వీళ్ళందరినీ కూడా క్షత్రవృద్ధ యొక్క వంశస్థులు కూడా గుర్తింపు ఉంది. ఈ విధంగా రాభ యొక్క పుత్రుడు రభస. రభస నుంచి గంభీర. గంభీర నుంచి అక్రియ అనే పుత్రుడు పుట్టాడు. తద్గోత్రం బ్రహ్మచి జగ్ని శృణు వంశం అనేన సహ శుద్ధస్తత శుచిస్తస్మాత్ చిత్రకృత్ ధర్మసారథి. ఇలా అక్రియ అనే పుత్రుడికి సంతానంగా పుట్టాడు బ్రహ్మవిత్. ఇప్పుడు హే పరీక్షిత్, నువ్వు అనేన యొక్క వంశస్థుల గురించి విను. అనేన నుంచి అనేనకు పుట్టాడు శుద్ధ. శుద్ధకు పుట్టాడు శుచి. శుచికి పుట్టాడు ధర్మసారథి. ధర్మసారథికి పుట్టాడు చిత్రకృత్. తత శాంతరజో జగ్ని కృత కృతయస్స ఆత్మవాన్ రజే పంచశతాన్యాసన్ పుత్రానామమితౌజసాం. చిత్రకృత్ కి పుట్టాడు శాంతరాజ. ఆయన ఎంతో ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి. అన్ని రకాల వేదిక అనుష్ఠానాల గురించి, క్రియల గురించి బాగా తెలిసి చేసే వ్యక్తి కాబట్టి ఆయన అన్ని రకాల వేదిక యజ్ఞాలు చేసిన అండ్ therefore to perform did not beget any progeny. సో అతను ఎవరి సంతానాన్ని ఉత్పన్నం చేయలేదంట. ఓకే, ఈ శాంతరాజ. తర్వాత రాజు యొక్క పుత్రులు 500 మంది అంట. వాళ్ళందరూ ఎంతో శక్తివంతమైన వారు. రజి యొక్క పుత్రులు. దేవైరభ్యర్థితో దైత్యాన్ హత్వేంద్రియాదవాదివం ఇంద్రస్తస్మై పునర్దత్వా గృహీత్వా చరణౌ రజి ఆత్మానామర్పయామాస ప్రహ్లాదాద్యరిశాంకత. ఈ విధంగా దేవతలు కోరిన కారణంగా రజి అసురుల్ని చంపేసి తిరిగి ఆయన ఈ యొక్క ఇంద్రుడి యొక్క స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చాడంట. కాకపోతే ఇంద్రుడు ఇంకా భయపడుతూ, ప్రహ్లాదు వంటి అసురులకి భయపడుతూ అతను ఆ యొక్క స్వర్గాన్ని రజికి ఇచ్చి ఆయన రజి యొక్క పాదపద్మాల పైన శరణాగతుడు అయిపోయాడంట. సో ఇలా ఇంద్రుడు కూడా ఈ రజి యొక్క శరణాగతంలో ఆయన పద్మాల పైన పడ్డాడంట. సో ఇంత పవర్ఫుల్ అనమాట రజి. సో ఆయన బేసికలీ స్వర్గంలో ఉన్నాడు, స్వర్గం దక్కిందని. పితర్యుపరతే పుత్ర యాచమానాయనాబుదదు త్రివిష్టపం మహేంద్రాయ యజ్ఞ భాగాన్ సమాదదు. సో బేసికలీ తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు రజి స్వర్గానికి రాజుగా ఉన్నాడు. ఇప్పుడు రజి మృత్యు చెందిన తర్వాత ఇప్పుడు ఇంద్రుడు తన రజి యొక్క పుత్రుల్ని అడిగాడంట. 500 మంది కదా, వాళ్ళని అడిగారంట, సరే తిరిగి నాకు నా స్వర్గాన్ని ఇచ్చేయండి అని. అప్పుడు వాళ్ళు ఇవ్వలేదంట. వాళ్ళు ఇవ్వకుండా did not return it. However, although they agreed to return Indra's shares in ritualistic ceremonies. కాకపోతే యజ్ఞంలో
ఇంద్రుడికి నీకు వచ్చే భాగం మాత్రం నీకు ఇచ్చేస్తాను, కానీ స్వర్గాన్ని మాత్రం మళ్ళీ ఇవ్వలేదు. ఎందుకు స్వర్గాన్ని ఇవ్వలేదంటే ఇంద్రుడికి అంటే, ఇప్పుడు రజి ఆయన అసురుల్ని చంపి వాళ్ళ దగ్గర నుంచి స్వర్గాన్ని జయించాడు. ఆయన ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు తీసుకోకుండా, అమ్మో నాకు భయం, ఇప్పుడు నేను పాలించే స్వర్గంలో ఉండి నేను పరిపాలించిన, నువ్వే ఉండి స్వర్గం నీ దగ్గర పెట్టుకో ఇప్పుడు అని ఇచ్చేసాడు, భయంతో, అసురులకు భయంతో. కాకపోతే ఇప్పుడు ఆ విధంగా రజి సంపాదించాడు ఈ స్వర్గం. కాబట్టి రజి యొక్క పుత్రులు ఏమనుకుంటున్నారంటే, ఓ ఇది మా నాన్న సంపాదించి పెట్టిన ఆస్తి మాకు, కాబట్టి మేము ఇవ్వము అని అనుకుంటున్నారు. ఇంద్రుడేమో ఇప్పుడు అడుక్కుంటున్నాడు వాళ్ళని, నా స్వర్గం నాకు ఇచ్చేయండి అయ్యా అని. సో బేసికలీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, నువ్వు నాకు ఇచ్చావా, మా తండ్రి మాకు ఇచ్చారు, ఇది మా యొక్క వారసత్వంగా మాకు వచ్చింది, కాబట్టి ఇది మేము ఎందుకు ఇస్తాం అని వాళ్ళు అంటున్నారు. సో స్వర్గం వాళ్ళు ఇవ్వట్లేదు. సో అప్పుడు ఏం జరిగిందంటే, గురుణా హూయమానేజ్ఞో బలవిత్తనయాన్ రజే అవధి భ్రంశితాన్ మార్గాన్ న కశ్చిత్ అవశేషితః. తర్వాత బృహస్పతి, ఆయన దేవతల యొక్క గురువు, ఆయన యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో అర్పణ చేసి, ఏం యజ్ఞం చేశాడంటే దేనికోసం అంట, ఈ రజి యొక్క పుత్రులు పతనమవుగాక, అంటే నైతిక విలువల నుంచి పతనమయ్యే విధంగా ఆయన యజ్ఞం చేశాడు దానికోసం. అందుకే వాళ్ళు నైతిక విలువలని భంగపరిచి ఏదో విధంగా పతనమైపోయారు. అలా పతనమైనప్పుడు ఇంద్రుడు వాళ్ళని ఎంతో సునాయాసంగా చంపేసి, ఈ విధంగా, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పతనం అయిపోయారు, అలాంటి వాళ్ళు ఈజీగా చంపేయచ్చు. ఇంద్రుడు చంపేసి ఒక్కడిని కూడా మిగల్చలేదంట, అంటే 500 మందిని ఫినిష్ చేశాడు ఇంద్రుడు. కుశాత్రతి శాత్రవృద్ధ సంజయస్తత్సుతో జయః తతః కృతస్యాపి జగ్నే హర్యో బల నృపః. ఈ విధంగా కుశ నుంచి ఆయన యొక్క మనవడు క్షత్రవృద్ధ, కుశ ఎవరైతే ద గ్రాండ్ సన్ ఆఫ్ కుష్, క్షత్రవృద్ధ యొక్క మనవడు కుశ, అతను ప్రతికి పుట్టాడు. వాజ్ బోర్న్ ఎ సన్, ఫ్రమ్ కుశ ద గ్రాండ్ సన్ ఆఫ్ క్షత్రవృద్ధ వాజ్ బోర్న్ ఎ సన్ నేమ్డ్ ప్రతి. ఓకే, కుశ ఎవరు అంటే ఆయన క్షత్రవృద్ధ యొక్క మనవడు, ఆయనకు పుట్టారు ప్రతికి పుట్టారు సంజయ్కి జయ పుట్టారు, జయకి కృత పుట్టారు, ఈ కృతకు హర్యబల అనే రాజు పుట్టాడు. సహదేవస్తతో హీనో జయసేనస్తు తత్సుతః సంకృతిస్తస్య జయః క్షత్రధర్మా మహారథః క్షత్రవృద్ధాన్వయా భూప ఇమే శృణ్వతా నౌభుషాన్. సో ఈ విధంగా ఇప్పుడు హర్యబల నుంచి సహదేవ పుట్టాడు, సహదేవ నుంచి హీన పుట్టాడు, హీనకి జయసేన పుట్టాడు, జయసేనకి సంకృతి పుట్టాడు, సంకృతికి జయ పుట్టాడు. ఈ విధంగా ఈ రాజులందరూ కూడా క్షత్రవృద్ధ వంశానికి చెందినవారు. ఇప్పుడు నేను నీకు నహుష యొక్క వంశం గురించి చెబుతాము. సో ఈ విధంగా ఈ యొక్క 15వ అధ్యాయం కూడా ముగిసిపోతుంది. సో మనం చాలా తొందరగా ఫినిష్ చేసాం, ఎందుకంటే ఇందులో పేర్లు ఎక్కువగా ఉన్నాయి, వేరే స్టోరీ కానీ ఫిలాసఫీ కానీ పెద్దగా ఏం లేదు. సో ఈ విధంగా బేసికలీ ఈ నహుష గురించి చెప్తారు నెక్స్ట్. ఆ నహుష యొక్క పుత్రుడే యయాతి. ఈ యయాతి రాజు బేసికలీ చాలా ఇంపార్టెంట్, ఆయన స్టోరీ ఉంటుంది, ఆయన వంశం చాలా ఇంపార్టెంట్. అవన్నీ మనము చూస్తాము ఎందుకు ఇంపార్టెంటో, ఎందుకంటే తర్వాత బేసికల్లీ కృష్ణుడు ఈ వంశంలోనే పుడతాడు. సో ఇది ఎంత చంద్రవంశం ఇప్పుడు మనం చర్చించుకునేది, సూర్యవంశం ఇప్పుడు అయిపోయింది. సో చాలా ఇంపార్టెంట్ స్టోరీ. దీని నుంచి యాక్చువల్లీ యయాతి స్టోరీ నుంచి చాలా ఇంపార్టెంట్ లెసన్స్ మనం నేర్చుకోవచ్చు. సో మనము ఈ యొక్క అధ్యాయాన్ని రేపు మొదలు పెడదామంట. ఈరోజు నేను ఇక్కడే ముగిస్తాను మన యొక్క క్లాస్ని, తొందరగానే అయిపోయింది. కాకపోతే ఫ్రెష్గా నెక్స్ట్ చాప్టర్ మనం రేపే మొదలు పెడతామంట. ఓకే.
థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జయ. సమవేత భక్త వృందకి జయ. శ్రీమద్ భాగవతం.